కాపు నాయకులు హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభంపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు గోవిందరావు తీవ్ర విమర్శలు చేశారు. లేఖలు రాయడం కాదు, పని చేయడం ఇంపార్టెంట్ అని అన్నారు. ఈ పెద్దలు ఒక సామాజిక వర్గం కోసం పోరాడుతున్నారని అంటూనే ఏ రాజకీయ పార్టీ అయినా ఒక కులంతో నెగ్గుతుందని తాను అనుకోవడం లేదన్నారు. కొడుకునే ఆపుకోలేని జోగయ్య పార్టీకి సలహాలు సూచనలు ఇవ్వడం కరెక్ట్ కాదన్నారు. వైసీపీ దొంగల పార్టీ అని, అక్కడ దొంగతనాలు కన్నాలు వేసేవాళ్లే ఉంటారని సూర్యప్రకాష్ వీడియో పెట్టాడని, ఇప్పుడు ఆ పార్టీలోకే ఆయన వెళ్లడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా సూర్యప్రకాష్ ఆత్మ విమర్శ చేసుకోవాలని గోవిందరావు సూచించారు. వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినా మాత్రం వైఎస్ఆర్సీపీలో కాపులకి ముఖ్యమంత్రి ఇచ్చేస్తారా? ముఖ్యమంత్రి కాపులు ముఖ్యమంత్రి అవ్వాలని బలమైన ఆకాంక్ష ఉంది. మరి వైఎస్ఆర్సీపీలోకి ఎందుకు వెళ్తున్నారు? ఆ ఆకాంక్ష ఉన్నప్పుడు ఆయన తక్కువ పోయి కాపులకు ముఖ్యమంత్రి ఇస్తా అని చెప్పాడు ఆయన. నాకు అర్థమవుతుంది ఏంటంటే, మరి దురాలోచనతో చేస్తున్నారో దురాలోచన చేస్తున్నారో నాకేమో అర్థం అవ్వట్లేదు. ఏదేమైనా కూడా కాపులను వెనకనెట్టేస్తున్నారేమో నేను బలంగా నమ్ముతున్నాను ఈ విషయంలో. ఈ నాయకులందరూ కూడా కాపులకు మంచి చేయడం కన్నా చెడు చేస్తున్నారేమో అని నేనైతే ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు కులం అనేది ఏంటి, ప్రతి ఒక్కరికి ఒక కులం ఉంటుంది. మనం ప్రేమిస్తేనే మనం తిరిగి ప్రేమిస్తాడు. మాకు ఎవరు వద్దనుకుంటే మన దగ్గరికి ఎవరు వస్తాడు? ఆలోచన విధానం తప్పు. కొడుకునే ఆపుకోలేని ఆయన పార్టీ సలహాలు ఇస్తాం కరెక్ట్ కాదని నా ఉద్దేశం.